ఎలా వచ్చేద్దండి బాబు, వచ్చేద్దండి బాబా అన్నారు. ఎలా వచ్చేద్ది, పైనుంచి వచ్చేద్దా? మేము కిందే చూసాము నీళ్లు, పైనుంచి వస్తుందేంటి, ఈయనకి తలమాసినోడు కదండి, తలమాసినోడు ఏం చెప్తున్నాడు అర్థం కాలేదు, పిచ్చి అనుకుంటే వీడికి అని చెప్పి చాలామంది హేళన చేసి ఉంటారు బహుశా. అంతే కదా, అప్పుడు వరకు పైనుంచి అంటే మనకు వర్షం అంటే మనకు తెలుసు, లైలే తుఫాన్ అంటే మనకు తెలుసు, అంటే తుఫాన్ పేరిట్టారు కదా. ఈ తుఫాన్లు ఇవన్నీ కూడా మనకు తెలుసు, వరదలు మనకు అన్నీ తెలుసు, ఎందుకంటే వాటిని మనం అనుభవించాం. కానీ నోవాహు ఇది వరకు ఎప్పుడూ కూడా జలప్రలయం అంటే తెలియదు ఆయనకి. జలం అంటే నీరని తెలుసు, కానీ అది పైనుంచి వస్తుందని సంగతి ఆయనకి తెలియదు. ఎందుకని, అంతకుముందు ఆయన కూడా ఇప్పుడు కూడా చూసి ఉండలేదు. కాబట్టి తెలియని దాన్ని ప్రభు చెప్పింది, దేవుడు చెప్పింది ప్రజలు చెప్తుంటే, నీళ్లు కింద ఉంటే భూమి నుంచి వస్తాయి కానీ, ఒక గుంట తవ్వితే భూమి నుంచి పైకి వస్తాయి కానీ పైనుంచి కిందకి రావడం ఏంటి, ఇది విచిత్రంగా ఉందని చెప్పి ప్రజలు కించపరిచి హేళన చేశారు. అయితే దేవుడు చెప్పింది చెప్పినట్టు నోవాహు చేశాడు. నోవాహు